యూరియా బస్తాల కోసం రైతులకు పడిగాపులు తప్పడం లేదు. హనుమకొండ జిల్లా కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద 3-4 రోజులుగా యూరియా బస్తాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. 3 రోజులుగా రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నా యూరియా బస్తాలు దొరకడం లేదని రైతులు వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఇబ్బందులు లేవన్నారు. యూరియా బస్తాల కొరత లేకుండా సకాలంలో సక్రమంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సద్దులు కట్టుకుని సారి రైతు 6 గంటలు లేదు సార్, ఇప్పుడు 3 గంటల 2:30 అయినా కానీ సారు రైతులు ఇంకా 200 మంది ఉన్నారు. ఇబ్బంది అవుతాను సారు, డొల్లులు అవుతాను సారు, పరిస్థితి గిట్ట అవుతాను సారు. దయచేసి కాంగ్రెస్ అయితే కంచెలు ఈ కథ జరిగిన కేసు గారినప్పుడే మంచిగా ఇచ్చిన బత్తాలు. ఇప్పుడు ఆడవాళ్ళు మొగలు ఇంటికి ఇబ్బంది పడి సత్తాను సార్. ఈ చిపిలు పెట్టుకొని ఇంతవరకు అన్నం తింటే ముఖం కట్టుకోని సార్ ఇబ్బంది జరుగుతుంది, హింస అవుతుంది, బాధలు అవుతాను సారు, డొల్లులు అవుతుంది, కొట్టుకునే పరిస్థితి జరుగుతుంది సార్. ఇక్కడ పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు సార్, ఒకరికొని నూకేసుకున్నారు సార్, పరిస్థితి గిట్ట అవుతాను సార్. దయచేసి ఈ లొల్లులు కాకుండా టాకు బత్తాలు మాత్రం రైతులకు అందరికి పంపించాలి సార్. నేను తిరగబట్టి ఇప్పుడు 3 రోజులు సార్, 3 రోజులకు ఇవాళ సార్ లైన్ ఉన్న సార్, బిల్లు పెట్టుకొని ఇబ్బంది అయితే లోపలికి పోతే వాళ్ళు అవుతారు, బయటకు వస్తే వీళ్ళు అవుతారు సార్. 65 సంవత్సరాలే సార్, పరిస్థితి ఏంటి సార్, మా ఇబ్బంది ఏంటి సార్? లేదు సార్, ఇది కాంగ్రెస్ మోసం సార్, ఇది రైతులు మోసం అవుతారు సార్. కేసు గారినప్పుడే బత్తాలు అన్నిటికీ వచ్చాయి సార్. ఇప్పుడు ఏమంటే ఈ దొర వచ్చిండో బంగారు దొర ఒక్కరికి అయితే లేదు, కాంగ్రెస్ వచ్చి ఇట్లా జరుగుతాను సార్. సార్ వీళ్ళందరి ముందట దుఃఖం అవుతాను సార్. 65 సంవత్సరాలైనా ఈ కట్టం రాకూడదు సార్. ఇప్పుడు ఇంకా లైన్ లో ఉన్నా సార్. సార్ మీ దండం పెడతా, మీ కాలు మొత్తం రైతులకు మోసం చేయకూడదు సార్. మమ్మల్ని పరిస్థితులు అందరినీ రైతులు మీరు అర్థం చేసుకుంటేనే మేము బతుకుతాం సార్. ఇట్లా ఇబ్బందులు పెడతాం. ఇప్పుడు ఈ రైతులకు ఒక దిక్కు పెట్టి ఈ రైతులను గోసగుచ్చుకోవడం మంచిగా లేదు సార్. ఎక్కడ అక్కడ ఏ ఊళ్ళల్లో ఆ ఊళ్ళల్లో మసాలా బత్తాలు ఇచ్చినట్టుగా ఈ యూరియా బస్తాలు సుతా ఏదో లింక్ పెట్టిస్తే మేము ఎక్కడో అక్కడ తెచ్చుకుంటాం. ఒకళ్ళు మెసేజ్లో పెడితే వాళ్ళు ఊడ్చి చల్లకుండా, వాళ్ళు ఛాయ్ తాగకుండా, మొగనికి కాదని పెళ్ళం కాదని మొగడు వచ్చి ఇక్కడ లైన్కుంటే ఒకడు షుగర్ ఉన్నాడు, ఒకడు బీపీ ఉన్నాడు. ఇక్కడ అన్నానికి ఒకటైనా కూడా బస్తాలు దొరకలే. మొన్న 3 రోజుల కింద నేను ఉండిపోయినా, ఒక్కరి ఇంట్లో ఆధార్ కార్డుల మీద 3 ఇచ్చిండు. మరి జనాన్ని చూసి సుత మనకు ఎట్లు ఇవ్వాలన్న పద్ధతి సార్లకు సుత లేదు. ఇప్పుడు ఒక్కింట్లో 4 వచ్చినప్పుడు మరి ఇంత జనం ఉన్నది, ఒక్కొక్కటి ఇద్దామా, 2 రోజులు ఇద్దామా? మేము పనులన్నీ విడిచిపెట్టుకొని ఇక్కడ మొన్న పొద్దులేంది, ఇవాళ పొద్దులేంది, మేము మళ్ళీ ఇవాళ దొరకపోతే సుత మళ్ళీ పోవుడే, మళ్ళీ ఎవరిళ్ళలో వాళ్ళు పోవడం అన్నట్టే, మళ్ళీ వచ్చినట్టే మళ్ళీ రావాలి. ఇప్పుడు వచ్చినా కూడా మరి మందిని చూసి మరి ఎంతవరకు వస్తాయి, మరి ఎందరి నుండి అనాలి, ఎందరిని బొమ్మనాలి అని మందిని చూసి లెక్క పెట్టినా కూడా మీరు గీడికి ఉండుర్రి, మీకు గీడికి ఇస్తాం, రేపు మీరు రారి లోడ్ వస్తుంది అని పంపించాలి. ఎవరు చెప్తలేరు. మరి ఇది ఒక బస్ డ్రైవ్ ఆధార్ కార్డుల మీద బస్కు ఎట్లా పోయొచ్చుడో ఈ మసాలా బత్తాలు సుధా గట్టిన చెప్తాను సార్. ఇది చేసుడు పద్ధతి కాదని చెప్తాను.